నేపాల్ బార్డర్కి వచ్చేసినాం. ముందు మీకు కనబడుతుండొచ్చు, వెల్కమ్ టు నేపాల్ అనే బోర్డ్. సో ఇక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పరిస్థితి పోలీసు వాళ్ళు ఆపుతారా లేదా ఏంటి మనకి ఏం తెలియదు, చూద్దాం. यहाँ लेकर आना है भैया? పులుసులు పట్టుకుంటుంది నేపాల్ బార్డర్. పెద్ద హాస్టల్ కంట్రీ కాదు కాబట్టి ఎక్కువ ఏం లేదు కదా అసలు, ఎక్కువ ఏమి ప్రాబ్లం లేదని ఏమంటుండ్రు. బాంబు అయితే వేసిండు ఇప్పుడు. అవునా, వాసన ఖచ్చితంగా బాంబు కాదు, బండి పేపర్స్ చాలా కానీ బండి పేపర్స్ ఒరిజినల్ ఆర్సీ లేకపోతే ఒరిజినల్ ఏమంటారు డిఎల్ లేకపోతే రిటర్న్ వస్తాడు నువ్వే అన్నాడు. ఒరిజినల్ డిఎల్ వెహికల్ పేపర్ లేకపోతే రిటర్న్ వస్తా అన్నాడు. చూద్దాం. ఎస్, మన అఫీషియల్గా నేపాల్ ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు నేపాల్. శివ, వెల్కమ్ టు నేపాల్. మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. చాలా ముందు వెళ్ళి బన్సర్ తీయించుకోవాలంట. ముందుకు వెళ్ళిన తర్వాత లెట్ us see how it goes. ఇప్పుడు ఇక్కడ బన్సర్ తీసుకున్నాం మనము కాళీదా దగ్గర. బన్సర్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం. మనం 7 days కోసం తీసుకున్నాం బన్సర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం పర్మిట్స్ కూడా తీసుకోవాలి ముక్తినాథ్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ లుంబినికి వెళ్ళిపోయి దాని తర్వాత లుంబిని చూసుకొని నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఇక్కడ యాక్చువల్గా ఈ బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర అసలు రష్ లేదు. ఇప్పుడు కొడితే ఒక పర్సన్ కూడా అందులో అవ్వట్లేదు కదా. హార్డే 5-10 minutesలో అయిపోతుంది ఒక పర్సన్. సో ఇది వచ్చేసి మన బన్సర్ 7 days కోసం తీసుకున్నాం మనం. పర్ డే 400 పడింది. నేపాల్ది ఫస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసినా ఇప్పుడే. సో పోలీస్ వాళ్ళు బన్సర్ అడిగారు, బన్సర్ జాయిన్ చేసిన. ఫనీ థింగ్ ఏంటంటే పైసలు వసూలు చేస్తానికి ట్రై చేశారు. బట్ కార్ వెనక యూట్యూబ్ ఛానల్ నేమ్ చూసి వ్లాగింగ్ చేస్తారా అది ఇది అని అడిగితే అవును అంటే సైలెంట్గా పేపర్ ఇచ్చేసి వెల్కమ్ టు నేపాల్ అని చెప్పేసి హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని చెప్పి పంపించేసిండు. చూద్దాం ఇక్కడ ముందుకు వెళ్ళలేకపోతే ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది దొరుకుతారో, ఎంత వసూలు చేస్తారో అన్నీ చూద్దాం. వెల్కమ్ టు నేపాల్ శివ్య. Sure, ducks, Nepal ducks. See how they're crossing decently road. Line get across just then. No. Rowdy fellow. $16. 15. I thought it was 16. Emergency meeting. Money. सर लुम्बिनी इधर ही है. हाँ है ना सर. बंसर ना सर? नहीं यहाँ पे टिकट नहीं लिया. कहाँ लेना है? अच्छा ओके राइट सर, थैंक यू. ठीक है सर, थैंक यू.
మన కేర్ఫుల్గా పెట్టు. నాన్నకి ఇచ్చేద్దాం. నాన్న ఇప్పుడు ఏమైనా కావాలంటే దీంతో ఏమని. ऑटो रिक्शा में घूमे क्या बाबू? నా నా నా. घूमना है तो ऑटो में सब घुमा देगा। మనం వెళ్ళలేమా టీ కార్? కనుక్కొని మనం మన వెహికల్ అక్కడ పార్క్ చేసి లుంబిని దగ్గరికి వచ్చాం. ఇక్కడ మన బుద్ధుడిది బర్త్ ప్లేస్ ఇది. సో లోపలికి వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పర్ ఇండియన్ 50 రూపీస్ పడుతుంది. పర్ వెహికల్ 250 రూపీస్ పడుతుంది. ఓకే, తీసుకొని బయలుదేరుతాం. మనం టికెట్ తీసేసుకొని లుంబిని మెయిన్ టెంపుల్కి వెళ్తాం, బుద్ధుడి టెంపుల్కి. సో ఇది గేట్ నెంబర్ 4 నుంచి మనకి ఎంట్రీ ఇచ్చారు. సో చుట్టూ తిరిగి మళ్ళీ గేట్ నెంబర్ 4 దగ్గరికి వచ్చినాం. ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇటుకెళ్ళి మనకు రేపటికి ముక్తినాథ్ కోసం పర్మిట్ కావాలి. దానికోసం మనం బట్మల్ ఆర్ సంథింగ్ ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నైట్ లోపు. సో దాని ఇక్కడ సిగ్నల్స్ లేవు, ఏం లేవు. ఏదో ఒకటి చేసుకొని అక్కడ వరకు వెళ్ళిపోయి ఆ తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం లుంబిని మెయిన్ ప్లేస్కి వచ్చాం. ఇక్కడ ఫస్ట్ ఒక మయన్మార్ టెంపుల్ ఉంది, అదే చూసుకొని పకోడా అంటారు దీన్ని, లోక్మణి కుల పకోడా. ఈ పకోడా చూసుకొని ఆ తర్వాత మెయిన్ బుద్ధుడి టెంపుల్ని, మాయాదేవి టెంపుల్ అది, అక్కడికి వెళ్దాం. ఇది మయన్మార్ టెంపుల్. ఇలా ఉంది, ఇట్లా చిన్న స్తూపలా ఉంది, గోల్డెన్ కలర్. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం మెయిన్ మహాదేవి టెంపుల్కి వెళ్ళిపోదాం. అది ఇంపార్టెంట్ మనం వచ్చింది. జరగండి ఇది వచ్చేసి కంబోడియన్ మోనస్ట్రీ. సో ఇది అక్కడ చూడొచ్చు. ఇది ఒకసారి చూసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్దాం. ఇది 6 o'clock క్లోజ్ అవుతుందంట. సో ఫస్ట్ ఇది చూసుకోవడానికి వచ్చినాం. అన్ని దేశాలకు సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి. చెప్పలేపోయండి అక్కడ షూగే, చెప్పలేపోయండి. ఇక్కడ అన్ని దేశాలకు సంబంధించిన టెంపుల్స్ ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి. సో ఇది వచ్చేసి కంబోడియాకి సంబంధించింది. స్లో శివ్య, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్, డిఫరెంట్గా ఉంది. నాన్న కేర్ఫుల్ శివ్య. అప్పుడు మొబైల్స్ అలౌడ్ ఉండదు. సో మేము ఇక్కడికి స్టార్ట్ చేసి ఇది కంబోడియన్ టెంపుల్లో ఉన్న గౌతమ్ బుద్ధ విగ్రహం. సో ఇక్కడ మీరు వాల్స్ పైన చూడొచ్చు, మొత్తం బుద్ధుడి స్టోరీ పిక్టోరియల్ రూపంలో చూపించారు. బ్యూటిఫుల్ పిక్టోరియల్ డిపిక్షన్. సూపర్, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. నమస్కారం. టెంపుల్ చుట్టూ లోటస్ పాండ్స్ ఉన్నాయి, 4 sides. బాగుంది, పీస్ఫుల్గా ఉంది. కంబోడియా టెంపుల్ నేపాల్లో ఫస్ట్ టెంపుల్ ఇది, చాలా బాగుంది. ఇక్కడ బోటింగ్ కూడా చాలా బాగుంది. బోటింగ్
నువ్వు వాటర్ దగ్గర పోకు, బోట్ తర్వాత కానీ నువ్వు మునిగిపోతావు. అదే చాలా దూరం ఉంది వాటర్ స్ట్రెచ్ ఇది, జస్ట్ ఫర్ టూరిజం పెట్టినట్టు ఇది. ఓహో శివ్య కార్నర్కి పోవద్దు నాన్న, నాకు పోవద్దు, కార్నర్కి పోవద్దు. కమ్ శివ్య. అరే తర్వాత బోట్ ఫస్ట్ అయితే అసలు టెంపుల్ చూసుకున్నారా. ఇది మెయిన్ మహామాయ టెంపుల్కి వెళ్ళే రోడ్. ఇది ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ అవేలో ఉంది మెయిన్ గేట్ నుంచి. సో నడుచుకుంటే రావాలి, నడుచుకుంటే వెళ్ళాలి. చాలామంది ఫారినర్స్ జరుగుతున్నారు ఇక్కడ. బుద్ధుడు వాళ్ళకి మెయిన్ గౌడ్ కాబట్టి ఇంకా మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. శివే కదా కూడా కమ్ కమ్ ఓకే నవ్వు కమ్ తీయట్లేదా, రావాలి తొందర రావాలి. చాలా దూరంలో నించారు ఇక్కడ. రాముడు బుద్ధ, లార్డ్ బుద్ధ. మనం రాముడు పుట్టింది వెళ్ళేసి వచ్చినా, బుద్ధుడు పుట్టింది. ఇప్పుడే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చినాం. ఇది యాక్చువల్గా ఏంటంటే లోపల అప్పటి కాలం బుద్ధుడు అలా ఉన్న కాలంలో అంటే కోటని, ఆ వాల్స్ని ఎట్లయితే బయట వాల్స్ కనబడుతున్నాయో ఇలాంటి వాల్సే లోపల ఉన్నాయి. ఆ వాల్స్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు నీట్గా, దాన్ని ఎవరు టచ్ చేయకుండా దూరంకి వెళ్ళి వాక్ వే చేసి. అండ్ సెంటర్లో ఎగ్జాక్ట్గా బుద్ధుడైతే ఎప్పుడైతే పుట్టినప్పుడు ఇప్పటంటే మనకు బర్త్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అప్పుడు అవి లేవు కాబట్టి అప్పట్లో లోపల నో వీడియో అన్న బయట చేసుకోవచ్చు, ఇన్సైడ్ నాట్ అలౌడ్. ఓకే, సో అప్పటి కాలంలో బర్త్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు పుట్టినప్పుడు ఒక మార్కర్ స్టోన్, బర్త్ మార్క్ స్టోన్ అని ఒకటి కాన్సెప్ట్ ఉందనుకుంటా, లోపల రాసి ఉంది బర్త్ మార్క్ స్టోన్ అని. ఎగ్జాక్ట్ ఎక్కడైతే పుట్టిందో అక్కడే ఆ స్టోన్ అనేది ప్లేస్ చేసారో ఆ స్టోన్ కూడా మనం ఇప్పటికి చూసుకోవచ్చు. ఇదన్నీ మిగతా వాళ్ళ ఏదైతే కోట ఉండేనో దాని రిమైన్స్ అప్పటి కాలం. ఇది వచ్చేసి 3rd century BC నుంచి 7th century BC వరకు ఈ రాజ్యం అనేది ఉన్నది. యాజ్ పర్ లోపల రాసిన దాని ప్రకారం చెప్తున్నా. వావ్, నైస్ ఫీలింగ్. ఫస్ట్ టైం చూసిన అలాంటి ప్రిజర్వింగ్ వాల్స్ని కానీ నేను. ఆఫ్కోర్స్ ఇది మన ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి అన్నీ ఫస్ట్ టైం ఉంటాయి. చాలా నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇంకా మనం నెక్స్ట్ డెస్టినేషన్ అనేది చూసుకున్నాం. 29 yearsలో ఈ డోర్ నుంచి లెఫ్ట్ అంటే ఇది డోర్ ఉండే అంట. ఏది డోర్ ఉండే? ఇది ఈ ప్లేస్లో ఇదంతా కోట కదా మరి. అదే ఇటు సైడే మరి నువ్వు బుక్లెట్ ఇచ్చినాడు దాంట్లో ఇది మెన్షన్ ఉంది. ఓకే యాక్చువల్గా ఇదంతా వాళ్ళ కోట, వాళ్ళ రాజ్యం. సో ఇదేమైనా ఎంట్రన్స్ అట్లా ఉండేనేమో, కావచ్చు. ఇది ఇంకా అప్పటి కోట ఇప్పటికి ఇంక ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది కదా, కన్స్ట్రక్షన్ కాస్త. ఇదంతా వాళ్ళ ఫోర్టు. ఇంకా ఫోర్ట్స్ అన్ని పడిపోయిన తర్వాత ఇట్లే ఉంటాయి, వాల్స్ అన్ని వెళ్ళిపోయి జస్ట్ రిమైన్స్ అయి ఉంటాయి అన్నట్టు. ఇంకా అట్లీస్ట్ ఇది అంత ఓల్డ్ది రిమైన్స్ అన్నీ ఉన్నాయి. మామూలుగా అయితే నేను పోయిన మన వరంగల్ అవన్నీ చూసుకుంటే అవి లేటెస్ట్ డిస్ట్రక్షన్ ఏం లేవు. వరంగల్ కానివ్వచ్చు, హంపి శ్రీకృష్ణదేవరాయ వాళ్ళది కానివ్వచ్చు, ఏది కూడా లేదు. మొత్తం భూస్థాపితం అయిపోయింది. శివేకర్ రానా నాకు మంకీస్ నేను ఇటు చలో లోడ్ బుద్ధాకి బై చెప్పుకుంటూ నెక్స్ట్ లొకేషన్. లుంబిని అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చేసి ఇంకా లోకల్ నెట్వర్క్స్ ఏమో ఒకటి తీసేసుకొని ఎన్సెల్ ఇది మన లోకల్ నెట్వర్క్స్ ఇది తీసేసుకొని ఇంటర్నెట్ యాక్టివేట్ చేసుకున్నాం. ఇంటర్నెట్ యాక్టివేట్ చేసేసుకొని ఇంకా బట్వాల్కి వచ్చినాం. బట్వాల్లో ఒక రూమ్ తీసేసుకొని ఇక్కడికి వచ్చేసరికి 9 అయింది. సో నేను ఇక్కడ ఒక హోటల్ తీసేసుకొని చెక్ ఇన్ అయ్యి ఇప్పుడే కూర్చున్నాం. సో నేను మీకు నేపాల్ కరెన్సీ చూపిస్తాను. ఇది వచ్చేసి 1000 రూపీస్, ఇది 500, 50, 20, 10, 5 రూపీస్. సో నేపాల్కి మనకు కరెన్సీ డిఫరెన్స్ వచ్చేసి మన 1 రూపీ ఈక్వల్ టు వాళ్ళకు 1.6 రూపీస్. సో ఆ యాంగిల్లో చూసుకుని
మిగతాది క్యాలిక్యులేట్ చేసుకోండి. సో రేపు మార్నింగ్ మనం రేపటి ప్లాన్ ఏంటంటే మనకు ఇక్కడ నుంచి మనం పోఖరా బయలుదేరి పోఖరాలో మస్టాంగ్ది అంటే ముక్తినాథ్ది పర్మిట్ తీసేసుకొని అక్కడ నుంచి సాయంత్రానికి జాన్సన్ రీచ్ అయిపోవాలి. జాన్సన్ రీచ్ అయిపోతే అక్కడ నైట్ స్టే హోల్డ్ చేసుకుంటే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ముక్తినాథ్ మనం ప్రశాంతంగా చూసుకోవచ్చు. మొత్తం రేపు ఒక 320 కిలోమీటర్స్ ట్రిప్ ఉంటుంది. బట్ మనకు ఆల్మోస్ట్ 11 to 12 hours టైం బట్టేలా ఉంది. యాడెడ్ టు దట్ మనం పోఖరాలో పర్మిట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇవన్నీ చూసుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరడమే బెటర్. సో రేపు ఇవాళ ముగించేసి రేపు పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోతాం. ఇంకా చిలో అయితే అందరికీ గుడ్ నైట్.